హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. సంక్రాంతి సందర్భంగా మనం బొమ్మల కొలువు అనేది పెడుతుంటారనమాట. ఇక్కడ నేను వచ్చినటువంటి దివ్యానగర్ అని చెప్పి ఒక ఏరియాకి నేను వచ్చాను. ఇక్కడ ఉప్పల్ దగ్గర ఇక్కడ ఒక ఇంట్లో ఎంతో చక్కగా అమర్చినటువంటి బొమ్మల కొలువు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవైపు సాయిబాబా ఉన్నారు, 5 వరుసలు అంతా కూడా దేవుళ్ళు ఉన్నారన్నమాట. కామధేనువు ఇదంతా కూడా చూడండి, ప్రతి బొమ్మ. అంతేకాకుండా ఇక్కడ కూరగాయల బొమ్మలు కూడా మనకి ఇక్కడ చాలా చక్కగా కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఇప్పుడే ఈ బొమ్మల కొలువుకి అంటే పేరెంటం కూడా చేస్తారనుకుంటా. మేడం గారిని అడుగుతాను నేను. ఇక్కడ దీపారాధన కూడా ఎంతో చక్కగా చేశారు. మేడం గారిని మనం వివరాలు అడిగైతే తెలుసుకుందాం మనం. మేడం, ఇవి కూడా బొమ్మల కొలువులో భాగమా సార్? ఇది మామూలుగానే సార్? జస్ట్ బొమ్మల కొలువులో భాగమే. ఇది కూడా బొమ్మల కొలువులో భాగమే మేడం. ఈ పైవి కూడా బొమ్మల కొలువులో భాగమే. వెనకాల కూడా ఉన్నాయి. మనతో ఇక్కడ కోమల గారు ఉన్నారండి. మేడం నమస్కారం. మేడం, సార్కి మీకు మనస్ఫూర్తిగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్. హ్యాపీ సంక్రాంతి సార్. చాలా 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 ఆనందం అనిపించింది మేడం. ఒక ఇంటికి వచ్చానా, ఒక దేవాలయానికి వచ్చానా ఆలోచన కూడా నాకు వస్తుంది అనమాట. మేడం గారు చక్కగా ఇప్పుడే అగరత్తులు అయితే పెట్టారు. మేడం, ఎలా సేకరించారు బొమ్మలన్నీ? మీరు చాలా శ్రమ ఖర్చి. ఇవి హాబీ అనమాట. చిన్నతనం నుంచి కొంతమందికి పద్ధతి ఉంటుంది కంపల్సరీగా. సార్ మీరు కూడా మేడం గారి దగ్గరికి ఇలా వస్తే ఒక్కసారి మాకు సార్. మేడం చెప్పండి మేడం. కలసం పెట్టుకొని గౌరీదేవిని పెట్టి అదొక పద్ధతి. మా ఇంట్లో మాత్రం అది లేదు. మామూలుగా బొమ్మలు సరదాగా వేడుకగా పెట్టుకుంటాము. పెట్టుకుని 3 రోజులు ఉంచుతాము. మేడం, చిన్నతనంలో మీ అమ్మగారి ఇంట్లో కూడా మేము చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాము. ఆడపిల్లలు ఉంటే కంటిన్యూ చేస్తారు కంపల్సరీగా. ఆడపిల్లలు లేరు, 2 మగపిల్లలే. కానీ నాకు సరదా పెట్టుకోవాలని చాలా సంతోషం. అందుకని ఎందుకు మానేయడం అని ఒక ఆనవాయితీని చక్కగా మీరు కొనసాగించారు. మేడం, మీరు ఇలా పెట్టడంలో సార్ పాత్ర చాలా అమోఘంగా ఉండాలి. అలాగే చెప్తారు, మగవాళ్ళు ఎంత చేసినా బయటపడరు. అంటే ఆ మెట్లు బిగించడం అదంతా వాళ్ళ ఇక్కడ మెట్లు 7 మెట్లు. ప్రస్తుతానికి 6 మెట్లే పెట్టాము, 5 మెట్లే పెట్టాము. ఈ సంవత్సరం 5 మెట్లు పెట్టాము. ఈ మెట్ల సిస్టమ్ అంతాను తీసి పెట్టుకోవడానికి వీలుగా నేనే డిజైన్ చేసి WPC మెటీరియల్ తీసుకొచ్చి, మామూలుగా ప్లైవుడ్, వుడ్ అట్లా మెటల్ వాటితో చేస్తారు. నేనేంటంటే WPC అయితే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి WPC ఆ మెటీరియల్తో చేసి పెట్టాను. అయిపోగానే ఇమీడియట్గా తీసేసి పీసెస్ ఇండివిజువల్. ఓకే, ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమించుకొని తీసేస్తారు. ఒకదాని మీద ఒకటి స్టార్ట్ చేసి తమ్ముడు అక్కడ పెట్టేసుకోవచ్చు. అన్ని కలిపి ఒక మెట్లు అంతా వచ్చేస్తాయి, ఇట్లా వచ్చేస్తాయి. చాలా 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 సంతోషం మేడం. మేడం, ఇక్కడ కూడా చాలా బొమ్మలు. ఇవి ఎప్పుడు సేకరించారు మేడం? ఇవన్నీ కూడా రాజుల కాలం నాటి బొమ్మలు లాగా ఉన్నాయి. అట్లా ఏం లేదు, ఇవి కామన్ బొమ్మలే, అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఇది 20 years బట్టి ఇదంతా కలెక్షన్. ఇంకా ఇన్ని బొమ్మలు ఉంటాయి. నాకు ప్లేస్ లేక ఓపిక లేక పెట్టలేదు. ఇంకా ఇన్ని బొమ్మలు ఉన్నాయి మేడం. ఇంకా ఇన్ని బొమ్మలు ఉంటాయి. చూసారు కానీ ఇప్పటి వరకు మనం దివ్యానగర్ ఉండే కోమల గారి ఇంటికి వచ్చాం. మెట్ల మీద పేర్చే బొమ్మలు కొన్ని, కింద థీమ్ లాగా పెట్టేవి కొన్ని ఉంటాయి. థీమ్ లాగా పెట్టేవి ఒక పల్లెటూరు అట్లా, హరిదాసులు, పంటలు, పొలాలు. మేడం, ఇప్పుడే సంక్రాంతి శోభ కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకా అవన్నీ కూడా ఉంటే ఒక పల్లెటూరులో ఉన్నాం అనే ఆలోచన మాకు వచ్చేస్తుంది. అది పెట్టాను లాస్ట్ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఒకటేలాగా కాదని ఈసారి అన్ని ఊరికే విడిగా పెట్టాను. లేకపోతే ఈ బొమ్మలు ఉన్నాయి కదా, అన్నిటితో కలిపి ఒక విలేజ్ క్రియేట్ చేసుకుంటాను. సార్, ఈ చెట్టు పెట్టడంలో మీ పాత్ర ఏమైనా ఉందా సార్? ఇది అంటే మీరు చాలా ఆర్టిస్టికల్గా పర్టికులర్ మిమ్మల్ని అందుకే అడుగుతున్నాను నేను, మామూలుగా అడగడం కాదు. ఈ స్టాండ్ నేను బిగించానంటే ఇవన్నీ కనిపెట్టుకుంటాను. సార్, మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్. అండి మేడం, చెప్పేది ఇవి 20 years నుంచి కలెక్షన్ ఈ బొమ్మలు. మేడం చూపించండి మేడం నిదానంగా. ఇదిగో అక్కడ మేడం, దీపారాధన దగ్గరికి శారీ వెళ్తుంది, జాగ్రత్త మేడం గారు. 2వ మెట్టులో కొండపల్లి బొమ్మలు, అవి దశావతారాలు. ఏ మేడం గారు? దశావతారాలు. వినాయకుడికి అటు ఇటు ఉన్నాయి. ఇవన్నీ దశావతారాలు. ముందున్నవి అష్టలక్ష్ములు. తర్వాత ఇక్కడేమో కామాక్షి దేవి పూజ సెట్ అన్నమాట. బ్రాహ్మడు,
అమ్మవారు పూజ చేసేవాళ్ళు అంతా. కామాక్షి అమ్మవారికి ఇవే మా మీరేంటేమో సిస్టర్ జపాన్కి వెళ్ళి జపాన్ బొమ్మలు అక్కడి నుంచి బాబు పంపించారు తీసుకొచ్చారండి. మొన్న రీసెంట్గా పంపించారు. మేడం మీ పిల్లలు మేడం బాబు పేరు శిశిర్, ఇంకో బాబు శ్రీముఖి అండ్ శిశిర్. చాలా సంతోషం సార్. ఇక్కడేమో అది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, అంటే ఒక థీమ్ లాగా ఒక పెళ్లి థీమ్ ఇది. ఒక పెళ్ళి అంటే పెళ్ళిది కూడా సెట్ ఉంది కానీ అది లోపల కనపడలేదు షిఫ్టింగ్లో. పెళ్ళి ఇదిగో ఇది శ్రీమంతం. ఎస్ మేడం. ఇదిగో ఇది షష్టి పూర్తి సెట్. మనిషి జీవితం మొత్తం చూపించారు మేడం. కింద గురు రాఘవేంద్రులు కూడా ఉన్నారు. నేను 12 ఏళ్ల వయసు అప్పుడు ఉన్నప్పుడు కొనుక్కున్నాను ఈ బొమ్మలు అండి, మీరు చిన్నతనంలో కొనుక్కున్న బొమ్మలు. చాలా చాలా బాగున్నాయి మేడం, నిజంగా అత్యంత అద్భుతం నిజంగా చెప్పాలి మేడం. ఇవి అంతా కూడా పేరెంటాలు కూడా చేస్తారు మేడం ఈరోజు. చాలా సంతోషం మేడం. మరొక్కసారి మీ అందరికీ కూడా చక్కగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మాకు ఇంత సమయం కేటాయించి ఇంత బిజీలో కూడా మాకు ఇంత టైం కేటాయించారంటే మీరు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. మల్లిక్ సార్ థ్యాంక్ యూ. చక్కగా ఉంది సార్ ఇల్లు మొత్తం కూడా. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్ సార్, థ్యాంక్ యూ.